వెల్కమ్ టు విజన్ అమరావతి. ఈరోజు న్యూస్ చదువుతున్నది ఎన్ లీలా మనోహర్. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ మోడల్ స్కూల్ బండి ఆత్మకున్నందు యోగా కార్యక్రమం నిర్వహణ జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రఫీ, చైర్మన్ రమేష్ యాదవ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. సందర్భంగా చైర్మన్ రమేష్ యాదవ్ మాట్లాడుతూ యోగా పురాతనమైనది, దాని యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. అతి ముఖ్యమైన ప్రధాన పాత్ర వహించేది యోగా. అంటే యోగాలో అనేక రకాలు ఉన్నాయి. వ్యాయామం శరీరానికి సంబంధించిన కొన్ని అవయవాలతో చేసేటువంటి ప్రక్రియలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మనం చిన్నప్పటి నుండి హిందూ ధర్మం ప్రకారం కుంకుమ పెట్టుకుంటాం. అతి సనాతన ధర్మంలో మొట్టమొదట యోగా శాస్త్రం నుండి మనం బొట్టు పెట్టుకోవడం అనేది ప్రారంభమైంది. ఒకప్పుడు పూర్వీకులు సుగంధ ద్రవ్యాలతో మన నుదుట ఇక్కడ రెండు కనుబొమ్మల మధ్యలో అనాహా పింగళి అనే రెండు కేంద్ర బిందువులు ఉంటాయి, నాట్లు, రక్తనాళాల యొక్క అక్కడ సంగమం జరుగుతుంది. అందులో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడి మన మనస్సు నిశ్చలంగా ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో సుగంధ ద్రవ్యాలలో ఒకటైనటువంటి అప్పుడు గంధమును అక్కడ పెట్టుకునేవారు. రాను రాను ఆ గంధం అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా గోమూత్రంతో తయారు చేసినటువంటి స్వచ్ఛమైన గోమూత్రంతో తయారు చేసినటువంటి కుంకుమను ప్రారంభించడం జరిగింది. దాంట్లో ఒక భాగమే సింధూరం. ఇలా తయారు చేసి అది ధరించటం వలన మనలో ఉండే కాన్షియస్ ఏకాకృతమై ప్రశాంతమైన వాతావరణం కలుగుతుందనే ఉద్దేశంతో ఆనాటి నుండి ఈనాటి వరకు మనం బొట్టు పెట్టుకోవడం అలవాటైంది. దాంతోపాటు అనేకమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు ఈ యోగా ద్వారా వస్తాయి. ఇందులో ముద్రలు ఉంటాయి, అనేక రకాల ముద్రలు. ఇప్పుడు మేడం వారు చెప్పారు, సారాలు చెప్పారు. కనుక మన జీవితంలో ఒక భాగంగా ఉండాలని నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, వారందరూ దీనికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా మన భారతదేశాన్ని చాటి చెప్పేందుకు ఇది ఒక చక్కటి ఉదాహరణ. కాబట్టి దీంట్లో భాగంగా పిల్లలందరూ మంచిగా ప్రతిరోజు కొంత సమయం మీ ఎక్సర్సైజ్కు కేటాయిస్తూ, ఎందుకంటే అలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి, బాడీ కూడా నీట్గా సెట్ రైట్ అవుతుంది. ఎప్పుడూ చేయలేని రోజు చేయడం ఆటోమేటిక్గా మనకు అలవాటు అయిపోతుంది. ఏ పని చేయాలన్నా ఈజీగా అవలీలగా చేసే విధంగా ఇందులో ఆసనాలు ఉంటాయి, అనేక రకాల ఎక్సర్సైజులు ఉంటాయి. కాబట్టి పిల్లలందరూ మీరు కూడా ఈ విషయాలను నేర్చుకొని మీ ఫ్రెండ్స్కు 10 మందికి చెప్పి రోజు మన దినచర్యలో ఒక భాగం కావాలి. మన ధర్మం అని కనుక అందరూ పాటిస్తారని కోరుకుంటూ, ఇంకోటి ఓం శాంతి సెంటర్ అని కొన్ని ఉన్నాయి. ఓం శాంతి సెంటర్లు ఇవి దాదాపు 160 దేశాలలో ఉన్నాయి. వీళ్ళు చెప్పేది కూడా ఒక రకమైన మనశ్శాంతికి సంబంధించిన ఆధ్యాత్మికమైన ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినారు మన చోట్ల. ఇందులో వీళ్ళు ఏం చెప్తారంటే ఆత్మ పరమాత్మ అంటారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను, నా మిస్సెస్, మా అబ్బాయి ముగ్గురం ఒక శివాలయానికి వెళ్ళాం. ముగ్గురము నా తండ్రివి నీవే, తల్లివి నీవే అంటాం. నేను తండ్రి అయితే నా భార్యకి అత్త మామ అవుతారు. కానీ అందరము తండ్రి అంటాం. ఎందుకు? భగవంతుడు అందరికీ ఒక్కడే. అల్లా అయినా, యేసు ప్రభు అయినా, మన హిందూ దేవుడైనా అందరికీ ఒక్కడే. కాబట్టి ఇందులో ఒక ప్రాణశక్తి అంటూ ఏదో ఒకటి ఉంది. దాని పేరే వీళ్ళు ఆత్మ అంటారు. సరే, నీకు తల్లిదండ్రి ఉన్నారు, నాకు తల్లి, ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు మనకు అందరికీ ఉన్నారు, అది ఓకే. అయితే ఇందులో ఆత్మ అనేది ఒకటి ఉంది, ప్రాణశక్తి. దానికి తండ్రి ఎవరు? అది ఎలా వస్తుంది? అది మూలం ఏంటి అని ఎంతో పరిశోధనలు చేసి
ఇది సైంటిస్టులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. అంటే మనలో ఉన్న ప్రాణశక్తికి ఏదో ఒక శక్తి నడిపిస్తుంది అని సైంటిస్టులు కూడా నిర్ధారణ చేయడం జరిగింది. కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని ఆత్మ అంటారు. ఈ ఆత్మలన్నింటికీ తండ్రి అయినటువంటి వాడు పరమపిత పరమాత్మ అంటారు. ఆ విధంగా ఓం శాంతి వాళ్ళు కూడా ఈ విషయాలన్నీ చెప్తారు. ఒక్కసారి నేను ఆత్మ, అందరూ నేను ఆత్మ శివ పరమాత్మ, నేను ఆత్మ నా తండ్రి శివ పరమాత్మ, నేను ఆత్మ నా తండ్రి శివ పరమాత్మ. ఇట్లా పద్ధతిని కొన్ని దీంట్లో అనేక రకాలమైనటువంటి మన స్ట్రెస్ కూడా తగ్గించే విధంగా అనేక సెంటర్లు పెట్టారు. వీలైతే మీరు కూడా అక్కడికి వెళ్ళండి, ఈ విషయాలు కూడా తెలుసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయ బృందానికి అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తూ మీకు అందరికీ యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తాను.